సంక్రాంతి. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు 12 రాశులు ఉన్నాయి. ఆ 12 రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. ఈ 3 రోజులలో మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి పిండి వంటలతో, పితృదేవతల దేవుళ్ల పూజలతో, మూడవ రోజు గోపూజలతో ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలమిది. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తరువాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధను రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయనము. మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము. 12 నెలల సంవత్సర కాలంలో 6 నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. కనుకనే ఉత్తరాయణం వరకు ఎదురుచూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం. 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో 4 ఘట్టాలు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అందువలన సూర్యుడు 6 నెలలు ఉత్తరం వైపు, 6 నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు. దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం. మనకు ఒక సంవత్సరం కాలం అయితే దేవుళ్లకు ఒక రోజు. అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం, రాత్రి అనేది దక్షిణాయనం. ఈ ఉత్తరాయణం అనేది అందుకే మనకు అంత ముఖ్యం. ఇతిహాసాల్లో మకర సంక్రాంతి గురించి చాలా కథలున్నాయి. మొదటి కథ ప్రకారం శ్రీమద్ భాగవత దేవీ పురాణంలో ప్రస్తావన ఉంది. శని తన తండ్రి అయిన సూర్యుడిపై పగ పెంచుకుంటాడు. ఎందుకంటే తన తల్లి అయిన ఛాయాదేవి సూర్యుడికి రెండో భార్య. మొదటి భార్య కుమారుడైన యమరాజుతో శని వివక్ష చూపిస్తాడు. ఈ కారణంగా సూర్యభగవానుడు ఛాయాదేవిని, శనిని దూరంగా ఉంచుతాడు. ఫలితంగా శని సూర్యుడికి కుష్ఠువ్యాధి కలిగేలా శపిస్తాడు. సూర్యుని కుష్ఠువ్యాధిని చూసి యమరాజు చాలా బాధపడ్డాడు. ఈ వ్యాధి నుంచి తండ్రిని బయటపడేసేందుకు గాను కఠిన తపస్సు ఆచరిస్తాడు. ఇదిలా ఉండగా శనిపై ఆక్రోశంతో సూర్యుడు అతడి ఆధీనంలో ఉన్న కుంభరాశిని జ్వలిస్తాడు. దీంతో శనిదేవుడు, ఆయన తల్లి ఛాయాదేవి బాధపడతారు. తన సవితి సోదరుడైన శనిని దుఃఖంలో ఉండటం చూసిన యమరాజు శనిని కరుణించాలని సూర్యదేవుడికి విన్నవిస్తాడు. యమరాజు సూర్యుడిని ఒప్పించి కుంభంలోని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడ అంతా అగ్ని ఆహుతై ఉంటుంది. ఆ సమయంలో అక్కడ నల్ల నువ్వులు తప్ప మరేమీ లేవు. ఈ కారణంగా శనిదేవుడు సూర్యుడిని నల్ల నువ్వులతో పూజిస్తాడు. శని ఆరాధనతో సంతోషించిన భానుడు అతడిని అనుగ్రహించి రెండో నివాసంగా మకర రాశిని బహుమతిగా అందజేస్తాడు. అదే మకర రాశి. సంపద, డబ్బుతో విరాజిల్లుతుండేలా ఈ ఇంటిని నింపుతాడు. నల్ల నువ్వుల కారణంగానే శని కీర్తిని పొందినందుకు అవి అంటే ఆయనకు అమితమైన ఇష్టం. ఈ కారణంగా సూర్యుడు, శని ఆరాధన మకర సంక్రాంతిన ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతికి సంబంధించిన రెండో కథ గంగా ఆగమనం. మకర సంక్రాంతి రోజునే భగీరథుడు ఆకాశగంగను భూమిపైకి స్వాగతిస్తాడు. గంగా ముని ఆశ్రమాన్ని అనుసరించి సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఈరోజు గంగానది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈరోజు గంగానదిలో స్నానం చేస్తే పుణ్యఫలాలను పొందుతారని విశ్వసిస్తారు. తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు గాను గంగను భూమిపై ఆహ్వానిస్తాడు భగీరథ మహర్షి. ఈ ప్రతిపాదనను గంగాదేవి అంగీకరించి మకర సంక్రాంతి రోజున పృథ్వీపైకి వస్తుంది.
మకర సంక్రాంతికి మరో పురాణ గాథ కూడా ఉంది. భీష్మ పితామహుడు మహాభారత కాలంలో తన శరీరాన్ని అర్పించాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు వేచి ఉండి భీష్ముడు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. సూర్యుడు ఉత్తరాయణం సమయంలో శరీరాన్ని త్యజించే వారి ఆత్మలు నేరుగా స్వర్గానికి వెళ్తాయి. దీని ద్వారా వారి ఆత్మ జనన మరణాల నుంచి విముక్తి పొందుతుంది. మకర సంక్రాంతిని తమిళనాడులో పొంగల్గా, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సంక్రాంతి అని పిలుస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా పెద్ద పండుగ.